ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా మ్యాచ్ నెంబర్ 33 ముంబై హోస్ట్ చేయబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ అయితే ఒక గ్రేట్ ఫ్రాంచైజెస్ రెండు అనేవి. వాళ్ళ టీమ్స్ కూడా అలానే ఉన్నాయి. ఆ రెండు టీంలు కూడా ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఓరియంటెడ్ టీమ్స్. మరియు ఎంఐ దగ్గర అయితే కొంచెం స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర ఆ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ అయితే మిస్ అవుతూ. ఇంకా వీరిద్దరి మధ్యన గతంలో జరిగిన హెడ్ టు హెడ్ రికార్డ్స్ మరియు వాల్ఖేడే పిచ్ లో ఎలా ఉండబోతుంది మరియు అక్కడ ఉండే గ్రౌండ్ స్టాట్స్ ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ఐపీఎల్ లో 23 మ్యాచెస్ లో తలబడ్డారు. అందులో 13 ఎంఐ గెలిస్తే 10 మాత్రం ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈవెన్ మనము వాల్ఖేడే వేదికగా చూసినట్లయితే ఇప్పటి వరకు వాల్ఖేడేలో వీళ్ళిద్దరు 8 మ్యాచ్లు ఆడితే అందులో 6 మ్యాచ్లు ఎంఐ గెలిచింది, 2 మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. వాల్ఖేడేలో అయితే ఎంఐ అయితే అసలు ఎవరినే కానీ గెలవడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంత టఫ్ గా ఆడతారు. వాళ్ళ స్క్వాడ్ ని చూసినా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఆ గ్రౌండ్ కు సూట్ అయ్యే ప్లేయర్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేసి మరి కొనుక్కుంటూ ఉంటారు ఆక్షన్ లో. అందుకే వాళ్ళు హోమ్ లో చాలా స్ట్రాంగెస్ట్ టీము. మరియు వీళ్ళతో పాటు చెన్నై కూడా చాలా స్ట్రాంగెస్ట్ టీమ్. అలానే వీళ్ళిద్దరు లాస్ట్ సీజన్ తలబడినప్పుడు ఎస్ఆర్హెచ్ గ్రౌండ్ వేదికగా అదే ఉప్పల్ స్టేడియం వేదికగా అయితే ఎస్ఆర్హెచ్ ఏకంగా 277 స్కోర్లు కొట్టింది. అందులో కేవలం 3 వికెట్లు కోల్పోయింది. అంటే ట్రాఫీ సెట్ అభిషేక్ శర్మ అయితే ఆ మ్యాచ్ లో చుక్కలు చూపించారు ఎంఐ బౌలర్స్ కి. ఇక అలానే ఎంఐ కూడా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చేసింది. ఆల్మోస్ట్ 246 రన్లు కొట్టి గెలుస్తాదేమో అని అనిపించింది ఒకానొక సిచ్యువేషన్ లో. ఇక వాల్ఖేడే స్టేడియం ఒక గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇక్కడ 120 మ్యాచ్లు జరిగాయి ఐపీఎల్ మ్యాచెస్. అందులో 55 మ్యాచెస్ అనేవి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే గెలిచాయి. అలానే 65 మ్యాచెస్ అనేవి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే గెలిచాయి. యావరేజ్ స్కోర్ చూసినట్లయితే 170గా ఉంది అది అప్పట్లో. కానీ ఇప్పుడైతే వాల్ఖేడే వేదికగా 170 అంటే అది చాలా చిన్న స్కోర్. మెయిన్లీ వాల్ఖేడేలో సెకండ్ ఇన్నింగ్స్ జూ అనేది బీభత్సంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సరౌండింగ్స్ లో బీచ్ అనేది ఉంది కాబట్టి విత్ తో జూ అనేది అబ్జర్వ్ అవుతూ వస్తుంది. ఇక వాల్ఖేడే పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే అదైతే రెడ్ సాయిల్ పిచ్. ఇక్కడైతే పేసర్లకు కన్సిస్టెంట్ బౌన్స్ దొరుకుతుంది. అలానే అంతో ఇంతో సీ మూమెంట్ అయితే దొరుకుతుంది. ఇక్కడైతే స్ట్రోక్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో లైక్ విల్ జాక్స్ మరియు రయాన్ రికల్టన్ ఇటువంటి ప్లేయర్స్ కు చాలా ఈజీగా అవుతుంది. ఈ ప్లేయర్స్ అనే వాళ్ళు సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్ లో అటువంటి పిచ్చెస్ లోని ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఈవెన్ మీరు విల్ జాక్స్ ని చూసుకున్నా కూడా అతడు ఎస్ఏ లీగ్ లో బీభత్సమైన రన్స్ కొట్టాడు. ఈవెన్ అతడు ఇంగ్లాండ్ కూడా అన్ని రన్స్ కొట్టలేదు. రియాన్ రికల్టన్ అయితే అది వాళ్ళ హోమ్ మ్యాచెస్ లో అయితే బీభత్సమైన పర్ఫార్మెన్స్ అయితే అందిస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకు ఈ పిచ్ అనేది చాలా సూటబుల్. అలానే ఈ పిచ్ లో అభిషేక్ శర్మ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పిచ్ లో అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ అయితే వస్తుంది. డ్యూ వచ్చిన తర్వాత అయితే చాలా కష్టం అయిపోతుంది. మెయిన్లీ స్పిన్నర్లకు ఆర్ పేసర్లకు ఎవరికైనా సరే చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే డ్యూ వస్తుందో బాల్ ని హోల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ ఈ సీజన్ కొత్త బాల్ రూల్ ని తీసుకొచ్చింది కాబట్టి ఐపీఎల్ అనేది దీనివల్ల అంతో ఇంతో కొంచెం ఈజీ కావచ్చు. కానీ అంత ఈజీ అయితే అసలే కాదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా ఎస్ఆర్హెచ్ టీం చూసినట్లయితే వాళ్ళు పంజాబ్ పైన ఏకంగా 245 రన్లను చేసి మరి గెలిచారు. అందులో మెయిన్లీ అభిషేక్ శర్మ ఏమన్నా మైండ్ బ్లోయింగ్ నాకు ఆడాడు. 141 రన్లు అంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. అసలు చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళు చెదిరిపోయి అసలు ఏమన్నా బ్యాటింగ్ ఆడితే 6 లేదంటే 4 అంతే. అతని బ్యాటింగ్ లో సింగిల్స్ 2s అనేవి అసలు లేనే లేవు. సిక్సర్లు ఫోర్లు ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. అతడికి తోడుగా ట్రావిస్ హెడ్ కూడా అంతే సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత హెన్రీ క్లాసన్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. మెయిన్లీ వీళ్ళ వీక్ లింక్ వచ్చేసి బౌలింగ్ లో అయితే మెయిన్లీ వరల్డ్ క్లాస్ అయిన మొహమ్మద్ షమీనే చాలా వరకు రన్స్ లీక్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ 75 రన్లు లీక్ చేశాడు. అంటే ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ స్కోరు యాజ్ ఎ బౌలర్ గా లీక్ చేసింది. ఫస్ట్ అయితే జోఫ్రా ఆర్చర్ ఉన్న 76. కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది ఈ సిచ్యువేషన్స్ లో, ఈ కండిషన్స్ లో. ఇక వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ 11 తో ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. మెయిన్లీ వాళ్ళు డీసీ అగైనెస్ట్ గా అయితే ఆల్మోస్ట్ 205 రన్లు కొట్టి వాళ్ళు డిఫెన్స్ చేసుకోగలిగారు అద్భుతంగా. అది కూడా చాలా చిన్న గ్రౌండ్. అది వాల్ఖేడే స్టేడియం కన్నా చాలా చిన్న గ్రౌండ్. ఆ స్టేడియంలోనే వాళ్ళు అంత మంచిగా డిఫెన్స్ చేసుకున్నారంటే వాల్ఖేడేలో కొంచెం సీ మూమెంట్ ఇనీషియల్లీ ఉంటుంది కాబట్టి వీళ్ళ బౌలర్లు అయితే బీవచం చేసేస్తారు. మెయిన్లీ ఆ ట్రెండ్ బౌల్డ్ అయితే అభిషేక్ శర్మను బీవచంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రెండ్ బౌల్డ్ ఆ ఇన్స్వింగర్స్ చాలా బాగా వేస్తాడు. అభిషేక్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ సిమ్మర్లకు అంత ప్రాపర్గా ఆడలేడు. మీరు మిచెల్ స్టార్క్ ని చూసినట్లయితే మిచెల్ స్టార్క్ ఎప్పుడైతే అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ కేసారో వాళ్ళు ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు అవుట్ అయిపోయారు. కాబట్టి
కాబట్టి ఈ మ్యాచ్ లో అయితే ట్రెంట్ బోల్ట్ నుంచి వీళ్ళిద్దరికైతే థ్రెట్ అయితే ఉంది. ఈవెన్ వీళ్ళకు బుమ్రా కూడా అంతగా ఇబ్బంది పెట్టలేరేమో కానీ ట్రెంట్ బోల్ట్ అయితే వీళ్ళను చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలానే వీళ్ళ బ్యాటింగ్ కూడా చాలా టాప్ నాచ్ లో కనబడుతుంది. మెయిన్లీ రియాన్ రికల్టన్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మెయిన్లీ మన తిలక్ వర్మకు ఎస్ఆర్హెచ్ అంటే అదేదో గుణగాలు వచ్చేస్తాయి. అతడు ఎస్ఆర్హెచ్ పైన అద్భుతమైన నాక్స్ ఆడుతూ ఉంటాడు. ఈవెన్ లాస్ట్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ 277 రన్లు కొట్టిన తర్వాత కూడా ఇతడు ఏకంగా 77 రన్లు కొట్టి ఆ మ్యాచ్ లో ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ వైపు తిప్పగలిగాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు తిలక్ వర్మ పైన ఒక కన్నేసి అతని పైన ఒక స్పెషల్ ప్లాన్లు పన్నాగాలు పన్ని అతన్ని త్వరగా అవుట్ చేయడం చాలా మంచిదిగా, లేదంటే తిలక్ వర్మ ఒక బీస్ట్ గా తయారైపోతాడు ఎస్ఆర్హెచ్ కు. ఇక ముంబై ఇండియన్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరే కానీ చేంజ్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మిచెల్ శాట్నర్ ఆర్ కరణ్ శర్మ అని ఇద్దరిలో కొన్ని తీసేసి అశ్విని కుమార్ ని తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్పిన్నర్స్ కు పెద్దగా అవసరం పడదు వాల్కడ పిచ్ లో. అందుకు ఒక స్పిన్నర్ ఆడించి ఇంకో స్పిన్నర్ ని పార్ట్ టైమర్ గా విల్ జాక్స్ ని యూస్ చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.